ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ మహా ప్రమాదకరంగా మారాయని సినీ హీరో సుమన్ తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలవుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా తల్లిదండ్రులు కూడా తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారని చెప్పారు. నందిగామలో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సైకిల్ ర్యాలీలో సినీ నటుడు సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో డ్రగ్స్ వినియోగం యువతలో ఆందోళనకర స్థాయికి చేరుకుందని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు సులభంగా ఈ మత్తు పదార్థాల బారిన పడుతూ తమ జీవితాలను చీకట్లోకి నెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కు బానిసైన వారి ఆలోచన విధానం మారిపోతుందని, మానసిక అస్థిరతతో పాటు శారీరక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. దీని ప్రభావం కుటుంబాలపై కూడా తీవ్రంగా పడుతుందని, తల్లిదండ్రులు సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దేశాన్ని బలహీనపరిచే శక్తులు యువతను తప్పుదారి పట్టించేందుకు డ్రగ్స్ వంటి మార్గాలను ఉపయోగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితుల్లో మన సైన్యం, పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా పనిచేస్తుందని, వారికి మనమంతా సహకరించాలని పిలుపునిచ్చారు. యువత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మంచి ఆరోగ్యం, మంచి విద్య, మంచి ఉద్యోగం ద్వారా తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని యువతను కోరారు. ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఏంటంటే యాంటీ డ్రగ్, దీని మీద కమిషనర్ గారు అరేంజ్ చేయడం జరిగింది. సో నాకు అడిషనల్ ఎస్పీ గారు మురళీ గారు ఈ విషయం చెప్పారు. సో ఇది చాలా అవసరమైన ఒక విషయం, ఎందుకంటే చాలా విషయాలు జరుగుతున్నాయి, కానీ డ్రగ్స్లో దాంట్లో జరుగుతున్న డేంజర్ అంటే ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రులని అంటే చంపేయడం, తర్వాత ఇంట్లో పాపం పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉంటే వాళ్ళకి పెళ్లి కాకపోవడం, ఆరోగ్యం పాడైపోవడం. అంటే డ్రగ్స్లో తీసుకున్న ఎఫెక్ట్ ఏంటంటే మైండ్ చేంజ్ అయిపోతే మళ్ళీ దానికి రిపేర్ లేదు. అదే మాదిరిగా మరి ఎంతోమంది అంటే టెర్రరిస్టులు అందరూ ఏంటంటే ఇండియాని నాశనం చేయమని చెప్పి వాళ్ళ వల్ల కావట్లేదు, కాబట్టి డ్రగ్స్ పంపించేసి ఒక్కొక్కరు అలా చంపుకొని పోదామని చెప్పేసి వాళ్ళు ఆ సైడ్లో చేస్తున్నారు. అలాగే లోపల ఇంటర్నల్లో కూడా చాలా పాలిటిక్స్ ఉంది. మరి ఇవన్నిటి ఏంటంటే మనం కాపాడుతున్నారంటే మిలిటరీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇక్కడ పోలీస్. పాపం పోలీస్ కూడా పాపం వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు అన్ని సాక్రిఫైస్ చేస్తూ మన ఫ్యామిలీస్ కోసం వాళ్ళు పాపం కష్టపడుతున్నారు. సో ఈరోజు నేను వచ్చి చెప్పింది ఒకటే, ఇది మన దేశం, మనం కాపాడాలి. మన పేరెంట్స్ని మనకు మంచి పేరు ఇచ్చారు, మనకు మంచి పేరు ఇవ్వాలి. ఆరోగ్యం చాలా ముఖ్యం, ఆరోగ్యం బాగుంటే ఏదైనా మనం చేయవచ్చు. సో ఆరోగ్యం కోసం మీరు ఈ డ్రగ్స్ మానేయండి, మీరు మంచి ఎక్సర్సైజ్ చేస్తూ మీ ఇంటికి మంచి పేరు, బాగా చదువుకోండి, మంచి ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పేసి చేసాం. ఈ ప్రోగ్రాంలో 5 మంది లేడీ కానిస్టేబుల్స్ ఏంటంటే 30 రోజుల్లో 470 కిలోమీటర్లు తిరిగారండి. వాళ్ళ పాపం తిరిగారంటే ఊరికే సరదా కాదు, అందరికీ అవేర్నెస్ రావాలి డ్రగ్స్ గురించి చెప్పారు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మన పోలీసుతో సహకరిస్తూ మన ఆరోగ్యం కోసం సో ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన సిపి గారికి ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రోగ్రామ్ నాకు పంపించిన మురళి గారికి కూడా థ్యాంక్స్ చెప్తాను. మార్కాపురం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టుపై పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ధ్వజమెత్తారు. వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాణం పోసిందే వైఎస్ఆర్ కుటుంబమని తేల్చి చెప్పారు. ప్రాజెక్టు ప్రతి అడుగులోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ ముద్ర ఉందని ఆయన స్పష్టం చేశారు. 2004 అక్టోబర్ 27న దివంగత నేత వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 3,581 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం చుడితే 2014-19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉన్నా పట్టించుకోలేదని విమర్శించారు. తిరిగి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటి 2 సొరంగాలను పూర్తి చేసి మార్చి 6, 2024న జాతికి అంకితం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇల్లు కోల్పోయిన 7,300 కుటుంబాలకు పరిహారం, వారి పునరావాసం కోసం దాదాపు 1000 కోట్లు అవసరం అని చెప్పని ఇది కంప్లీట్ చేసేటప్పటికి ఎన్నికల దగ్గరకు వచ్చినాయి. కాబట్టి రేపు ఎన్నికలు అయిన తర్వాత మేము ఇమ్మీడియట్ గా రీహాబిటేషన్ ఇచ్చి దీన్ని నీళ్లు నిల్వ చేసి మొత్తం సాగునీటికి, తాగునీటికి ప్రకాశం, కడపలో కొన్ని ఏరియాలు, నెల్లూరు జిల్లాలో కొన్ని ఏరియాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. మేము అడుగుతా ఉన్నాం, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ డిఆర్సీ మీటింగ్ లో ఎర్రగొండపాలెం శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు కానీ నేను కానీ అడగడం జరిగింది, మీరు 1000 కోట్లు రీహాబిటేషన్ ఎప్పుడు ఇస్తారు రైతు వాళ్ళకి పునరావాసం కానీ ఆ భూసేకరణకు కానీ అని చెప్పి మేమంతా నిలదీస్తే అయిపోయింది, ఇంకేముంది 2-3 నెలలు ఇస్తామని చెప్పి మీరు ఇప్పటికి 20 నెలలు గడిచింది. ఈ 20 నెలల నుంచి రీహాబిటేషన్ ఇవ్వకపోగా మళ్ళీ మీరేం చెప్తా ఉన్నారు, ఇప్పుడు మేమంతా ఇచ్చేసాం రీహాబిటేషన్ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి మీరు ఇలా అబద్దాలు మాట్లాడే పరిస్థితికి వస్తే భూసేకరణకి 484 కోట్లు, పునరావాసం ఖర్చు చేశామని మీరు చెప్తా ఉన్నారు. మీరు నిజంగా ఈ ఇచ్చుంటే ప్రాజెక్టే ఓపెన్ చేయొచ్చు కదా, ప్రాజెక్ట్ కెనాల్ ఓపెన్ చేయడానికి ఎందుకు పోయారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.
ఎన్నో సంవత్సరాల నుంచి అబద్ధాలు చెప్తానే ఉన్నారు. 1995 నుంచి ఇప్పటి వరకు విని 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 ఈ రాష్ట్ర ప్రజలు అలసిపోయారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంకా ఇదే చెప్పుకుంటూ పోతే ఎలా మిమ్మల్ని అడగాలో మేము ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఈ కాకుండా మీరు ఎక్కడికైతే సభలకు వెళ్తున్నారో వెళ్ళిన ప్రతి చోట మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? ఇది లడ్డూ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు. మీరు అక్కడ లడ్డూ ప్రస్తావన తీసుకొస్తారు, అసెంబ్లీలో లడ్డూ ప్రస్తావన తీసుకొస్తారు, బయట అదే పరిస్థితి. మమ్మల్ని కామెంట్ చేశాను అని తెలిసింది ఈరోజు నా వెలుగొండలో. మేము కౌన్సిల్లో చెప్పులు వేసుకొని పోయి వెంకటేశ్వర అవమానించామని చెప్పి ఈరోజు కూడా మాట్లాడారని తెలిసింది మాకు. మేము క్లియర్గా నిన్న ధర్నా కూడా చేయడం జరిగింది కౌన్సిల్లో. ఏమని? మేము చెప్పులు వేసుకొని కానీ షూ వేసుకొని కానీ వెళ్ళి అక్కడ నిరసన తెలియజేసినట్టు కానీ మీరు వీడియోలు ఇవ్వమని చెప్పి మేము అడిగితే మీ ప్రభుత్వం, మీ సెక్రటరీ జనరల్ అందరు కూడా ఒక్క వీడియోను కూడా బయటకు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు దాంకుని ఈనాడు మీద, ఆంధ్రజ్యోతి మీద చర్యలు తీసుకుంటాము, ఆ వీడియోలు మేము విడుదల చేయలేదు, అవి ఫేక్ వీడియోలు అని చెప్పి మీరే సాక్షాత్తు నిన్న మాకు సభలో తెలియజేసిన పరిస్థితి మనందరం కూడా చూసాం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఎం చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే విచారణను ఎదుర్కోవాలని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్ చేశారు. చంద్రబాబుపై కేసులు వేసిన ఫిర్యాదుదారులను భయపెట్టి బెదిరించి సిఐడి అధికారులు కేసులు మూసివేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా చంద్రబాబు చేతుల్లో ఉందని, ఆయనపై నమోదైన కేసులు మూసేయాలని పోలీసులను ఆదేశిస్తున్నారన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆర్కే మీడియాతో మాట్లాడుతూ, గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చంద్రబాబుపై పూర్తి ఆధారాలతో 2 కేసులు వేశానని, దీంతో చంద్రబాబు, నారాయణ, లింగమనేనితో పాటు సుమారు 18 మందిపై సిఐడి అప్పట్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసిందన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుని 2022 ఏప్రిల్ నెలలో నేను ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఆ రోజుల్లో నమోదు చేసినటువంటి కేసుని మేము ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మేము క్లోజ్ చేస్తున్నాము. మీరు ఇచ్చినటువంటి సమాచారం తప్పు అని చెప్పి నాకు ఈ నెల 18వ తారీఖున నోటీస్ ఇవ్వటం జరిగింది. దాని తర్వాత వాళ్ళు గౌరవ విజయవాడ ఏసీబీ కోర్టులో వాళ్ళు ఆ మెమోని దాఖలు చేసినట్లుగా ఈ నెల 23వ తారీఖున నాకు కోర్టు నుంచి, ఏసీబీ కోర్టు విజయవాడ నుంచి నాకు సమన్లు అందినాయి. ఈ నెల 27వ తారీఖు ఉదయం 10:30కి ఏసీబీ కోర్టుకు వచ్చి విజయవాడ నా వాదనలు ఏమన్నా ఉంటే వినిపించుకోమని చెప్పేసి గౌరవ కోర్టు వారు నాకు సమన్ జారీ చేయడం జరిగింది. అసలు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏమి జరిగింది, ఎలాంటి అవినీతి జరిగింది, ముద్దాయిలు ఎవరు అనేది నేను ప్రజలందరికీ మీ మీడియా ద్వారా తెలియజేయడానికి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడినప్పుడు అప్పటికే లింగమనేని రమేష్ గారు ఖాజా, నంబూరు, మంగళగిరి, పెదకాకాని ప్రాంతాలలో, మండల ప్రాంతాల్లో సుమారు 350 పైచిలుకు ఎకరాలు కలిగి ఉన్నారు ఆయన. ఇది చంద్రబాబు నాయుడు గారు, లింగమనేని రమేష్ గారు ఆ రోజుల్లోనే మాట్లాడుకొని ఒక పక్కా ప్లాను ఎలా అవినీతి రూపంలో డబ్బులు సంపాదించాలి అని చెప్పి అనుకున్నారు. కాబట్టే ఈ కేసుకి రూపకల్పన జరిగింది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ఆ రోజుల్లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ ఏర్పాటు చేసి సుర్బానా జురాంగ్ అనే ఒక సింగపూరు కంపెనీకి కన్సల్టెన్సీ ఇవ్వడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా వాళ్ళు సుర్బానా జురాంగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో దాంట్లో ఈ లింగమనేని రమేష్ గారికి సంబంధించినటువంటి భూములు 3 కిలోమీటర్ల దూరంగా వెళ్తూ ఉన్నాయి. మరి ఈ భూముల్లోంచి ఈ భూములకి దగ్గరగా ఏ విధంగా దీన్ని తీసుకువెళ్ళాలి రింగ్ రోడ్ని అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసుకొని సిఆర్డిఏ చట్టానికి కొత్త అమెండ్మెంట్ తీసుకొని వచ్చి అప్పుడు గుంటూరు జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి చెరుకూరి శ్రీధర్ గారిని కమిషనర్ సిఆర్డిఏగా తయారు చేసుకోవడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడారంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చూసి ఊసరవెల్లి కూడా ఊరేసుకుంటుందన్నారు. ఇక లోకేష్ పులకేసిని తలపించారని, ఈ ముగ్గురు సొంత డబ్బా కొట్టుకోవడానికే అసెంబ్లీని వేదికగా చేసుకున్నారంటూ చంద్రశేఖర్ దుయ్యబట్టారు. కల్తీ కారణంతో వెనక్కి పంపిన 4 ట్యాంకర్లను తిరిగి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. వైష్ణవి డైరీ సంఘం డైరీ లోగోతో మజ్జిగ అమ్ముతున్నారు, వారి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని నిలదీశారు. ఈ రాష్ట్రంలో పాలు, నీళ్లు అన్ని కల్తీ
ఎమ్మెల్యేనే పాలనలో ఏం కలిసిందో ఎల్లో మీడియా ముందుగానే ఎలా రాస్తుంది అని చెప్పాలన్నారు. లడ్డూ ఇష్యూలో కూడా ఇదే విధంగా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాసింది. సిబిఐ రిపోర్ట్ను కూడా తప్పుదారి పట్టించిన ఘనత చంద్రబాబు ఎల్లో మీడియాదే అంటూ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేషాలు, ఈ అబద్ధాలు, ఈ అసత్యాలు, అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి ఈ కార్యక్రమాలు కౌన్సిల్లో చర్చ పెట్టండి అంటే కౌన్సిల్లో పెట్టకుండా సొంత డబ్బా కొట్టుకోవడానికి అసెంబ్లీలో 4 గంటలు చర్చించారు. ఏం చర్చించారు వీళ్ళు? కొండన తవ్వి పట్ల కొంచెమన్నా జ్ఞానంతో మాట్లాడాలి కదా. ఒక పెద్ద మనిషి, 40 సంవత్సరాల పైన రాజకీయ అనుభవం కలిగినటువంటి మనిషి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అధ్యక్షులు వర్యులు, వారు కొన్ని మీ మీద ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు చేశారు. చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి అడ్డదారుల్లో డబ్బు సంపాదించటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డైరీలతోటి లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఆ డైరీలకి లాభం చేకూరే విధంగా 300 రూపాయల నెయ్యిని 658 రూపాయలకి అమ్ముకోవటానికి అడ్డదారుల్లో నిబంధనలను సడలించి 800 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి కంపెనీలకే ఇవ్వాలనేటటువంటి నిబంధన ఉన్నా కూడా 850 కిలోమీటర్ల పైనున్నటువంటి ఇందాపూర్ అనేటటువంటి తన భాగస్వామి అయినటువంటి లేదా తన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినటువంటి ఇందాపూర్కి కట్టబెట్టాడు. గతంలో 321 రూపాయలకు ఉన్నటువంటి నెయ్యిని ఈ రోజు 658 రూపాయలకి విక్రయిస్తున్నాడు. లీటర్ మీద 400 రూపాయలు దోచుకుంటున్నాడు, దగా చేస్తున్నాడు. ఈ దగా కోసం వేసినటువంటి ఒక తప్పుడు ప్రచారమే, తప్పుడు విత్తనమే ఈ కల్తీ అనేటటువంటి వ్యవహారము అని వారు ఆరోపణలు చేశారు. చెప్పారా సమాధానం మీరు? హెరిటేజ్ కి, ఇందాపూర్ కి ఉన్నటువంటి అక్రమ లావాదేవీల గురించి చెప్పారా? అక్రమమేంది, సక్రమమే కదా. వెబ్సైట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే ఏంటి? మీ తయారీ సంస్థ కదా. మీ తయారీ సంస్థ అయినటువంటి ఇందాపూర్ డైరీకి 658 రూపాయలకి నెయ్యి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు గతంలో 321 రూపాయలకి అది నెయ్యి సప్లై చేసింది కదా. మరి అప్పుడేమన్నా జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అప్పుడు సప్లై చేస్తే ఇప్పుడేమన్నా నెయ్యి సప్లై చేస్తుందా? ఇదే కంపెనీ పక్క రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ లో సింగిల్ లీటర్ 560 రూపాయలకు అమ్ముతుంటే ఇక్కడ 658 రూపాయలకి లక్షల లీటర్లు ఎందుకు ఇచ్చారు? అసలు వెనక్కి వెళ్లిపోయినటువంటి 4 ట్యాంకర్లు మీ సమయంలో కదా వెనక్కి వెళ్ళింది. పొరుగు రాష్ట్రాల కారణంగా రాయలసీమ ప్రాంతానికి నీటి కష్టం వచ్చిందని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ అన్నారు. కర్ణాటక, తెలంగాణ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని ధ్వజమెత్తారు. ప్రజల ప్రయోజనాలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి బృందానికి ఓ మాట చెప్పాలని మీ ద్వారా. చంద్రబాబు నాయుడు గారు, రాయలసీమకి కష్టం వచ్చేసింది, వస్తా ఉంది. అనంతపురం జిల్లా, మా జిల్లాకు మరింత కష్టం వచ్చేసింది. మీరు ఒక్కసారి అసెంబ్లీ మూలకంగా మేము అడిగిన పనులకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి తగిన కేటాయింపులు చేసి పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మీకు గుర్తుకుండే ఉంటుంది, ముఖ్యమంత్రి గారు 1996 వరకు ఆల్మట్టి అనేది ఒక ఆనకట్ట మాత్రమే. 96 తర్వాత అప్పటికి 506 అడుగులు ఎత్తున్న ప్రాజెక్టు, ఆ కట్టడం 519.6 మీటర్ల వరకు పెంచబడింది. అప్పుడు భారతదేశ రాజకీయాలను నేనే కంట్రోల్ చేస్తా ఉన్నాను, దేవేగౌడ గారు నేనే ప్రధానమంత్రి చేశానని చెప్పుకునే రోజులు ఉన్నట్లు 125 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఆల్మట్టి డ్యామ్ గా మారిపోయింది. అయా ఇప్పుడు ఉన్నట్లుండి కొత్త వార్తలు వింటా ఉన్నాం, పాతవే కానీ కొత్తగా వస్తా ఉన్నాయి. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 524.24 మీటర్ల ఎత్తు, తద్వారా అదనంగా ఇంకొక 100 టీఎంసీల నీళ్లు అక్కడ నిలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, జరుగుతుందన్న విషయం బయటకు వచ్చింది. దాదాపు 40,000 కోట్ల ప్రాజెక్ట్ అది. మీ దగ్గర నుంచి ఏమైనా ఒక శబ్దం వస్తుందేమో అని చూసాం. అనేక అంశాల గురించి మీరు గంటల కొద్దీ మాట్లాడగలుగుతారా ప్రియమైన ముఖ్యమంత్రి గారు? మీ దగ్గర నుంచి మాకేం వినపడ్డం లేదు, మాకేమో భయం మొదలైంది. కృష్ణా పరివాహక ప్రాంతం ఈ రోజున ఎక్కడికక్కడ కష్టాలతో వచ్చే కాలం వచ్చింది. మీరు ఆల్మట్టి మీద 100 టీఎంసీల నీళ్లు ఆగితే ఇప్పటికే జూన్, జూలై, మాసాల్లో రావాల్సిన వరద నీళ్లు ఆగస్టులో వస్తా ఉన్నాయి. రేపు పొద్దున ఈ 100 టీఎంసీలు ఆపుకున్న తర్వాత ఇంకా ఆగస్టులో వస్తాయో సెప్టెంబర్లో వస్తాయో అసలు రావో అని కూడా
భయంతో ఉన్నాం. దాంతో పాటుగా ఈ రోజున మీరు అప్పర్ భద్ర అప్పర్ తుంగ గురించి కూడా ఆలోచించాలి. అప్పర్ భద్ర తుంగ నుంచి 5,62,000 ఎకరాల ఆయకట్టుకి 2 ప్రాజెక్టులు కలిపి 20.90 టీఎంసీలతో ప్లాన్ చేస్తా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.